తాజాగా ప్రకటించిన కేంద్ర మంత్రివర్గంలో రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరిగిందని రాష్ట్ర ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు జేటీ రామారావు అన్నారు. ఇదే విషయమై వీజీఎస్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దయచేసి రాష్ట్ర మంత్రివర్గంలోనైనా తిరుపతి ఎమ్మెల్యే మా జేఏసీలో సభ్యుడు, జేఏసీలో మిత్రుడు ఆర్వి శ్రీనివాసరావు గారు వారికి ప్రాధాన్యత ఇచ్చి రాయలసీమ ప్రాంతంలో ప్రజలు జీవన విధ్వంసానికి గురైన కనుకోవడానికి సంబంధించి కడప వచ్చిన వ్యక్తి అయింది కాబట్టి ఆయనకైనా కనీసం ప్రాధాన్యత ఇవ్వాలంటే ఒకటి. 2, నీట్ ఎగ్జామ్ డాక్టర్ కావాలన్న కోరిక, దానికి ఏంటంటే 25 లక్షల మంది విద్యార్థులు వచ్చారు. టాపర్స్ ఏమో 67 మంది, ఒక సెంటర్లోనే 7 వచ్చారు. ఈ నీట్ ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలి. నీట్ ఎగ్జామ్ జరిగిన అవకాశాలను సిబిఐ విచారణ చేస్తుంటారు. ర్యాంకింగ్ విషయంలో కూడా అనేక అనుమానాలు, అపోహలు ఉన్నాయి. మరి విద్యార్థుల భవిష్యత్తు, దేశ భవిష్యత్తు, కొంతమంది విద్యార్థులు శ్రమ, డబ్బు, ఆరోగ్యం ఇవన్నీ పెట్టుబడి పెట్టి డే అండ్ నైట్ చదువుతూ ఉంటే కొంతమంది ఏం చేస్తారంటే ఎగ్జామినేషన్ సెంటర్ని హైజాక్ చేస్తున్నారు. ఆ ఎగ్జామ్ సెంటర్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఒకే ఎగ్జామ్ సెంటర్ ఆ ఎగ్జామ్ సెంటర్ ద్వారానే వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తూ కొన్ని ఎగ్జామినేషన్ సెంటర్ హైజాక్ చేయడం, కొంతమంది తొందరలో ద్రోహులు కానీ. విచిత్రం ఏంటంటే ఈ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినాయి అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడడానికి రిజల్ట్స్ వచ్చిన జూన్ 4వ తారీఖునే ఈ నీట్ రిజల్ట్స్ రావడం అనేది అనుమానాలు తావిస్తుంది. నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నామంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చదువుకున్న పిల్లలు కానీ, మేము నష్టపోయాము, క్యారియర్ పోయింది. దయచేసి ఆత్మహత్యలు పాల్పడవద్దు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే నీట్ ఎగ్జామ్లో జరిగిన అవినీతి అక్రమాల మీద సిబిఐ విచారణ విద్యార్థులకు న్యాయం చేయండి. అన్ని రాష్ట్రాలకు